హలో హబీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన రాజమండ్రి అబ్బాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మీ అందరికి వచ్చానండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో. మీ అందరికీ తెలిసిందే, నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయింది. 3 ఇయర్స్ పైగానే అయ్యింది. కానీ ఇప్పుడు దాకా మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇక్కడ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పేసి అన్నాను. కానీ నాది, నా ఫ్యామిలీది ఎక్స్పీరియన్స్ ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3 ఇయర్స్లో అనేది ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ చాలామంది లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి వస్తూ ఉంటారండి. సో వాళ్ళందరూ అసలు ఉండొచ్చా, ఉండలేమా, ఏంటి పరిస్థితి, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అనమాట. మీరు ఒకవేళ ఇక్కడ లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకుంటున్నాను అంటే కనుక ఈ వీడియోని చివరిదాకా మిస్ అవ్వకండి. నా ఆనెస్ట్ రివ్యూ చెప్తానండి 3 ఇయర్స్లో నాకేమనిపించింది అనేది. సో బేసికలీ ఈ వీడియోని మనం నచ్చినవి, నచ్చనివి ఈ 2 కేటగిరీస్లో డివైడ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పాజిటివ్తోనే మొదలు పెడదాం. నచ్చినవి అందులో ఫస్ట్ విషయం వచ్చేసండి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండి. మీ అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ ఐటీలో ఇండియాలో పనిచేసేవాడిని అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ప్రాజెక్ట్ మేనేజర్ కింద పనిచేస్తున్నాను యూనివర్సిటీలో. సో ఐటీలో పనిచేసిన దానికి యూనివర్సిటీలో పనిచేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన ఇండియా వర్క్ స్టైల్కి ఇక్కడ యూకే వర్క్ స్టైల్కి ఎంతో డిఫరెన్స్ ఉందండి. డిఫరెన్స్ అనకూడదేమో, అసలు కంపేర్ చేయలేమని చెప్పాలి. ఎందుకంటారా, మన ఇండియాలో మనకి ఆన్ డాక్యుమెంట్ అంటే మన ఆఫర్ లెటర్లో ఉండేది 8 గంటలు 9 గంటలు అని ఉంటుందండి. కానీ మనం యాజ్ యూజువల్గానే 11-12 గంటలు పనిచేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ 9 గంటలు అంటే 9 గంటలు, 9 to 5 ఆఫీస్ అంటే 4:59కి ఈవినింగ్ అందరు రెడీ అయిపోతూ ఉంటారు బ్యాగులు పట్టుకొని. సాటర్డే సండే హాలిడే అంటే హాలిడే. మేనేజర్ సరదాగా ఫోన్ చేసి, బాబు ఏం చేస్తున్నావు, చిన్న ఇష్యూ వచ్చింది చూడు అని చెప్తే అంత సీన్ లేదు అక్కడ. ఎంప్లాయీ హెచ్ఆర్కి ఒక మెయిల్ పెట్టాడంటే మా మేనేజర్ ఇలా వీకెండ్లో నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడని మేనేజర్ని పీక్ పడేస్తారు. సో అదండి ఇక్కడ సిచ్యువేషన్. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారా, మేము ఇక్కడ మూవ్ అవ్వడానికి చాలా పెద్ద మేజర్ రీజన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండి. అదేంటండి అలా అంటున్నారు, మరి ఎన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత అంటే అన్నీ చెప్పనండి, క్లుప్తంగా చెప్తాను. కోవిడ్లో నేను ఫీవరు 102, 103 ఫీవర్తో నైట్ షిఫ్ట్ చేశా. దీని మించి నేను ఇంకేం చెప్పక్కర్లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటే వాళ్ళకి నా బాధ తెలిసినట్టే. సెకండ్ రీజన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండి. మనం కట్టే డబ్బులకి, మనం కట్టే ట్యాక్స్కి దానికి తగ్గ క్వాలిటీ మనకి దొరుకుతుంది. తిండి విషయంలో, వాటర్ విషయంలో, ఉండే విషయంలో, తిరిగే విషయంలో, ఎన్వైరన్మెంట్లో ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ నేను చాలా మిస్ అయ్యానండి. మేబీ వర్క్ వల్ల దేని వల్ల అవ్వచ్చు, బట్ స్టిల్ మనకి మన ఊళ్ళో ఇప్పుడు చూస్తున్నామండి, ఎక్కడ చూసినా అడల్ట్రేషన్, ఫుడ్ అడల్ట్రేషన్. సో ఒకవేళ మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇండియాని యూకేని కంపేర్ చేసుకున్నట్లయితే అడల్ట్రేషన్ కంపారిటివ్లీ యూకేలో చాలా చాలా తక్కువ అండి. ప్రతి దాంట్లో వాటర్లో ఉండదు, ఫుడ్లో ఉండదు, రెస్ట్రిక్షన్స్ ఎక్కువ. ఎలా పడితే అలాగా తిండి పెట్టేస్తాం, ఏదో ఒకటి అమ్మేస్తాం అంటే కుదరదు, ఫైన్లు గట్టిగా పడతాయి. కాబట్టి కంపారిటివ్లీ నాకు అడల్ట్రేషన్ చాలా తక్కువ అనిపించింది. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో చెప్పుకోవాలంటే ఎయిర్ పొల్యూషన్ అండి. పొల్యూషన్ లెవెల్స్ కూడా ఆబ్వియస్లీ కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం అండి, అదేంటి మరి అలా చెప్తున్నారు, మన పాపులేషన్తో వాళ్ళ పాపులేషన్ అలా ఎలా కంపేర్ చేస్తాం, అసలు కంపారిజనే లేదు కదా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎస్, అది నిజమే. కాకపోతే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనకు ఒకటి ఉంటుంది, అది మనకి చాలా తక్కువ అక్కడ. ఇక్కడ వీళ్ళకి చాలా ఎక్కువ అండి. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ పీపుల్ రెస్పెక్ట్ యూ యాజ్ యు ఆర్. మీరు ఏం చేస్తున్నారు, సొసైటీలో ఏ రేంజ్లో ఉన్నారు అనేది 95% ఆఫ్ ద టైం ఎవరు పెద్దగా పట్టించుకోరండి. మీరు ఎంత సంపాదిస్తున్నారో అనేది ఎవరు అడగరు, మీరు ఆ సంపాదనతో ఏం చేస్తున్నారు అనేది ఎవరు అడగరు. మీరు డెలివరీ బాయ్ జాబ్ చేసుకున్నా, సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేసినా సరే, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే, కాలేజ్ ప్రొఫెసర్, డైరెక్టర్ ఏదైనా అవ్వనివ్వండి, లోకల్ ట్రైన్లో వెళ్తుంటే మీరు ఒక ప్యాసింజర్ అంతే. అండ్ అందరూ ఒకేలాగా ఉంటారండి. సో డిఫరెన్సియేషన్ ఆన్ ప్యాకేజెస్ ఈజ్ నాట్ అవైలబుల్. సో డిఫరెన్సియేషన్ మనకి ప్యాకేజీలని బట్టి, మనం చేసే జాబుల్ని బట్టి డిఫరెన్సియేషన్ అనేది ఇక్కడ లేదండి, రాదు కూడా. సో అదొక విషయం మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే మన ఇంట్లో చూడండి, తక్కువ చేసి చూస్తాం బేసికల్లీ. సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి ఎలక్ట్రీషియన్ వచ్చారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు, ఇల్లు కట్టడానికి వచ్చారు మేస్త్రీలు, వాళ్ళు ఉన్నారు, డెలివరీ బాయ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ చాలామంది ఈ మధ్యన రెస్పెక్ట్ ఇస్తున్నారు, నేను అలా కాదనట్లేదు. కానీ స్టిల్ మెజారిటీ ఆఫ్ పీపుల్ వాళ్ళని కొంచెం తక్కువ చేసి చూస్తారండి. కానీ ఇక్కడ అది లేదు. అదొక విషయం నాకు నిజంగానే చాలా బాగా నచ్చిందండి. హెల్త్ కేర్
హెల్త్ కేర్ విషయంలో వీళ్ళు లేడీస్‌కి, పిల్లలకి, ఏజ్డ్ పీపుల్‌కి ఇచ్చే రెస్పెక్ట్ చాలా బాగా నచ్చిందండి. ఆబ్వియస్‌లీ ఒక లేడీస్ ప్రెగ్నెంట్ వుమెన్ గానీ, చిన్న పిల్లలకి గానీ, ఏజ్డ్ పీపుల్ గానీ వాళ్ళెప్పుడైనా మెడికల్ కేర్ కోసం ఎళ్తే వాళ్ళకి అట్‌మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారండి. మరి మన పరిస్థితి ఏంటంటే మనమేముంది, మనం చిన్నప్పటి నుంచి తినడం అలవాటే కదా! అలా గుంపులో గోవింద అంతే మనం. అందరిది అయిపోయిన తర్వాత మమ్మల్ని రమ్మంటారు లోపలికి. అదే పరిస్థితి. ఎక్కడికెళ్ళినా అంతే. నెక్స్ట్ పబ్లిక్ ఫండ్స్ అండి. ఇక్కడ ఒకవేళ ఏదో ఒక రీజన్ వల్ల మనం జాబ్ చేయలేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు కొనుక్కున్నాం. ఇల్లు కొనుక్కున్న తర్వాత ఈఎంఐలు కడుతున్నాం. మనకి జాబ్ ఉంది, నడుస్తుంది. సడన్‌గా మన జాబ్ పోయింది. ఈఎంఐలు ఎలా కడతాం? బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆ టెన్షన్ ఎప్పుడూ ఉంటదండి మనకి. సో, బేసికల్లీ ఈ కంట్రీలో స్పెసిఫిక్‌గా ఈ కంట్రీలో వీళ్ళు అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఫండ్ ఇస్తున్నారు. జనాలకి సపోర్ట్ ఇస్తున్నారు. ఒకవేళ జాబ్ పోతే నెక్స్ట్ 6 మంత్స్ వరకు, 4 మంత్స్ వరకు, 5 మంత్స్ వరకు వీళ్ళకి పబ్లిక్ ఫండ్ సపోర్ట్ ఇస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఎంతో కొంత డబ్బులిస్తది. డబ్బులిచ్చి వాళ్ళని ఆదుకోవడానికి ట్రై చేస్తది జాబ్ వచ్చేంత వరకు. దీంతో పాటు ఇలాగే కొంత ఫ్యామిలీస్‌లో హస్బెండ్స్, వైఫ్స్ వర్క్ చేయలేని పరిస్థితి. పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఎక్కువ వర్క్ చేయలేరు. సో, వాళ్ళకి కూడా ఫ్రీగా ఇల్లు ఇస్తది కౌన్సిల్ హోమ్స్ అని చెప్పేసి, వాళ్ళు ఉండమని చెప్పేసి వాళ్ళకి ఒక వాళ్ళక్కడ ఉండడానికి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ఇస్తారనమాట. ఇంకా అంతగా నచ్చని విషయాలు అంటారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేర్ హోమ్స్ గురించి మాట్లాడుకోవాలండి. చాలా దారుణమైన పరిస్థితి. నాకు నేను ఒకసారి కేర్ హోమ్‌లోకి వెళ్ళి చూస్తే అంతమంది ఏజ్డ్ పీపుల్ని చూసిన తర్వాత పిచ్చెక్కిపోయాను నేను. ఇదేంట్రా బాబు ఇలా ఉన్నారంటే, వాళ్ళు అంటున్నారు అందులో యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారంట, బిజినెస్ మెన్ ఉన్నారంట, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసే అతను కూడా ఉన్నారంట, అందులో ఎంతో డబ్బున్నోళ్ళు ఉన్నారంట. ఏంట్రా కర్మ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారంట. అదైతే అసలు నచ్చలేదండి నాకు. ఎందుకంటే ఎంత ఎదవైనా సరే మన ఊర్లో, మన దేశంలో నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు వాళ్ళ పేరెంట్స్ని. ఏ పరిస్థితి వచ్చినా తిట్టుకున్నా సరే పొద్దున్న సాయంత్రం దాకా పేరెంట్స్ని మాత్రం బయటకు పంపించే పరిస్థితి మనం మోస్ట్లీ అక్కడ చూడమండి, అట్లీస్ట్ 95% ఆఫ్ ద టైం. కానీ ఇక్కడ ప్రతి ఇంట్లోనూ అదే సినిమా. సో, అదే అనిపిస్తుందండి. ఏం డెవలప్మెంట్ అంటారు కానీ సొంత తల్లిదండ్రుల్ని చూసుకోనంత బిజీనెస్ని ఇదేం డెవలప్మెంట్ రా బాబు అనిపిస్తుంది నాకు. అదొక విషయం నాకు నచ్చలేదండి. ఇంకా సెకండ్ అంటారా, ఎవరిని పట్టించుకోరండి. ఎవడి జీవితం ఆడిది, ఇండివిజువాలిటీ అని చెప్పేసి బతికేస్తూ ఉంటారు. మనం, మన ఫ్యామిలీ, మన తిండి, మన కారు, మన కుక్క, మన పిల్లి, మన బతుకు అంతే. పక్కోడు ఏం చేస్తున్నాడో తెలియదు, ఉన్నారో లేదో తెలియదు, చచ్చిపోయారో తెలియదు. ఎవరిని పట్టించుకోరు. సో, కనీసం తిన్నావా లేదా అని అడిగే వాళ్ళు కూడా ఉండరండి. సో, మేము ఇక్కడ వచ్చాం, మా వీధిలో ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ఉంటున్నాం. మహా అయితే 1.5 ఇయర్ నుంచి ఉంటే మన ఊర్లో అయితే పిచ్చెక్కిచ్చే వాళ్ళం మనం అంటే ఎవరో అందరికీ తెలిసిపోయేదనమాట. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, మహా అయితే 4 ఇల్లోళ్ళకి తెలుసు. అది వాళ్ళకి ఎలా తెలుసండి? మన కార్ లేదు కాబట్టి, మా పార్కింగ్ ఏరియా ఖాళీ ఉంటది కాబట్టి, ఆళ్ళకి ఎక్స్‌ట్రా కారు ఉంటే వచ్చి మమ్మల్ని పర్మిషన్ అడుగుతారు. బాబు మీ ఏరియాలో మేము కారు పెట్టుకోవచ్చా కాసేపు అని చెప్పి. మేము పర్మిషన్ ఇస్తాం. అలా పరిచయం పెరిగి ఓ 3, 4 ఫ్యామిలీలు కలిసాయి తప్ప, మామూలుగా అయితే ఎవ్వరు మాట్లాడరండి. అదొకటి నచ్చని విషయం. నెక్స్ట్ ఇంకోటేంటంటే దేర్ ఈస్ నథింగ్ లైక్ హోమ్ అండి. ఎన్నో మేజర్ రీజన్స్ అవసరం లేదు మనకు నచ్చకపోవడానికి. ఇది మన ఇల్లు కాదు అన్న ఒక ఫ్యాక్ట్ చాలండి. ఈ కంట్రీ ఏమిచ్చినా, డబ్బులిచ్చినా, ఏమిచ్చినా ఆ మనశ్శాంతిని ఇవ్వలేదండి. ఆ హోమ్ అనే ఫీలింగ్‌ని ఇవ్వలేదు. సో, ఎంత సంపాదించినా, ఎన్ని బంగ్లాలు కట్టుకున్నా, ఏమైనా చేయనివ్వండి, ఎండ్ ఆఫ్ ద డే ఇది మన ఇల్లు కాదు. సో, ఆ మనశ్శాంతి ఎప్పటికీ రాదండి మనకి. నెక్స్ట్ ఇంకో విషయం నాకు నచ్చింది ఏంటంటే, వీళ్ళు ఆల్మోస్ట్ ఎమోషన్‌లెస్‌గా అప్పుడప్పుడు బిహేవ్ చేస్తూ ఉంటారండి. జాబ్ తీసుకోండి. జాబ్ తీసుకోండి. మీరు ఒకవేళ యూఎస్ కంపెనీస్‌కి పని చేస్తున్నప్పుడు మీరు మానేస్తాను అంటే గనక వాళ్ళు మిమ్మల్ని రీజన్ అడుగుతారు. "అరే! ఎందుకు మానేస్తున్నావు? ఏంటి మేమేమైనా హెల్ప్ చేయగలలా? ఏంటి పరిస్థితి? ఎలా చేయాలో చెప్పు నీకు హెల్ప్ నిన్ను వదులుకోదలుచుకోవట్లేదు" అని చెప్పేసి అంటారు వాళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళేమంటారంటే, "నువ్వు వెళ్ళిపోతున్నావా? అర్రె! ఎంతో బాధాకరమైన విషయం. సో సారీ టు సీ యూ గో. ఇట్స్ ఎ షేమ్" అంటారు, వెళ్ళిపోమంటారు అంతే. సో, వీళ్ళకి అంత పెద్దగా ఎమోషన్స్ ఉండవండి. ఎమోషన్స్ లేని చోట ఎథిక్స్ మెల్లిమెల్లిగా పడిపోతూ ఉంటాయండి ప్రతి విషయంలో. ఇదొక మేజర్ నెగెటివ్ పాయింట్ అని చెప్పుకోండి, నాకు నచ్చంది. సో, ఓవరాల్‌గా మనం చూసుకుంటే, మనం ఒకవేళ ఉండాలంటే ఓవరాల్‌గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి రావడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే సెటిల్మెంటు.
నా విషయంలో ఇక్కడ రావడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే, ఇక్కడ నేను బేసికల్‌గా మేము చూసుకున్నది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూసుకున్నాను. క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూసుకున్నాను. ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఒకటి అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒకటి. ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటది. ఆఫ్‌కోర్స్ చాలా మటుకు ఫ్యామిలీని వదులుకోవాల్సొచ్చింది. వైఫ్ అండ్ పిల్లలతో ఇక్కడ గడపడానికి. అది వేరే విషయం అనుకోండి. మీరు ఒకవేళ ఇక్కడికి ప్లాన్ చేస్తున్నట్లయితే మీరు కన్సిడర్ చేయాల్సిన విషయాలు ఏంటంటే, ఇవన్నీ మీరు చూసుకోవాలి. మీకు ఇలా ఉంటే నచ్చుతదా? మీరు అసలు దేనికి మూవ్ అవుదాం అనుకుంటున్నారు? మీకు ఒక ప్రాపర్ గోల్ ఉందా లేదా? లేదంటే ఏదో వచ్చింది కదా వీసా అక్కడికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారా? ఇవన్నీ మీరు ఆలోచించుకొని మాత్రమే మీరు మూవ్ అవ్వండి. ఇంకా మీకు ఎలాంటైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే నాకు మెయిల్ చేయండి manarajmandrabbai@gmail.com. నేను మీకు రెస్పాండ్ అవుతాను. మనం ఏదో ఒక విధంగా మాట్లాడదాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. ఇలాగే నేను మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను. మీరు ఇక్కడి దాకా మన వీడియో చూసినట్లయితే మన వీడియోస్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయని నేను అనుకుంటున్నా. ఆల్రైట్ దెన్ మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం మర్చిపోద్దు. యూ టేక్ కేర్. సీ యూ లేటర్.